ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి రావాలని అధికార ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇదిలో ఉండగా అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీకి వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరారు. ఇక అదే సమయంలో మరికొందరు టీడీపీ నాయకులు టీడీపీని వేడతారంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీలో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. 5 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్ లో ఉన్న కావూరి విభజన వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మరో జాతీయ పార్టీగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక కావూరు వైసీపీలో చేరడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆయన 2-3 రోజుల్లో జగన్ ను కలిసి తన అభిమతాన్ని చెబుతారని అంటున్నారు. కావూరు వంటి సీనియర్ రాక వల్ల వైసీపీకి పశ్చిమ గోదావరి జిల్లాలో మరింత బలం పెరగబోతోంది. కావూరుతో పాటు ఆయన అనుచరగళం కూడా పార్టీలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కావూరుతో జగన్ తరపున విజయసాయిరెడ్డి చర్చలు జరిపారని తెలుస్తోంది. తాను పార్టీ మారడంపై కావూరు ఖండించకపోవడం ఇక్కడ విశేషం. ఇక కావూరు సాంబశివరావు ఏలూరు ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన గతంలో ఇదే సీటు నుంచి అనేక మార్లు గెలిచారు. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎంతో మంది శిష్య ప్రశిష్యులను కూడా తయారు చేసుకున్నారు. కావూరు వంటి ఉద్దండులు పార్టీలో చేరడంతో ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ఖచ్చితంగా చెప్పొచ్చంటున్నారు. మొత్తానికి గోదావరి జిల్లాలు సైతం వైసీపీ వైపుగా టర్న్ తీసుకుంటున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.